Praise the Lord. Hallelujah. 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 Only believe. Only believe. All things are possible. Only believe. Jesus is here. My Jesus is here. All things are only believe. Lord, that all things are possible. Only believe. Hallelujah. Hallelujah. ఆదికాండము 12వ అధ్యాయము 12వ అధ్యాయము మొదటి వచనాలు చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు అని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించునని అబ్రాముతో అనగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి ప్రభునేసుక్రీస్తు నాయన, ఈ రాత్రి కాల సమయంలో ఈ సంపన్న రాత్రి ప్రార్థనలోనికి తండ్రి, ఈ రాత్రి కాల ప్రార్థనలోనికి నీవు మమ్మల్ని అనుమతించిన దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ ప్రార్థనలోనికి హాజరయ్యి ఈ ప్రార్థనలో నీతో సమయం గడపడానికి, నీ మందిరంలో ఉండడానికి నీవు ఎన్నుకున్న ప్రజలు ధన్యులని కీర్తనకారుడు చెప్పినట్లుగా ప్రభువా, నీ మందిరంలో ఉండడానికి నీవు మమ్మల్ని ఎన్నుకున్న దాన్ని బట్టి మీకు వందనాలు రాజా. ప్రభువా, నీవు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ మందిరానికి హాజరవ్వడానికి నీవు మాకు చూపిన ప్రయాణపు కృపలను బట్టి మీకు వందనాలు తండ్రి. నాయన, ఇప్పుడు నీ వాక్యాన్ని మేము బోధిస్తూ ఉండగా ప్రభువా, మనుషులకు మేమేం బోధించలేము కానీ ప్రభువా, ఎందుకనగా మనుషుడు మనుషునికి బోధిస్తే గుడ్డివాడు గుడ్డివానికి చూపించినట్లు అవుతుంది తండ్రి. అయితే ప్రభువా, మా యొక్క బోధకుడవు నీవే, మా సద్బోధకుడవు నీవే నాయన. పరిశుద్ధాత్మక మా అంతరంగ బోధకుడవు నీవే నాయన. మీరే దిగివచ్చి బలిష్ఠుడైన దూతగా మీరు మరొక్కసారి ఇక్కడ కార్యము చేయమని, మా తలంపులు మమ్మల్ని అందరినీ మేము తగ్గించుకొని ఉన్నాం, మిమ్మల్ని మేము హెచ్చిస్తూ ఉన్నామని ఆయన. మేము తగ్గవలసి ఉన్నది, మీరు హెచ్చవలసి ఉన్నది రాజా. ప్రభు, ఈ కూడిక అంతటిని మీ స్వహస్తాల్లోనికి తీసుకుని కనిపించి కనబడకుండా పనిచేస్తున్న ఉత్తరాత్మ చీకటి అపవాది శక్తులను సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామములో మేము బంధిస్తూ ఉన్నామని ఆయన. కూడికంతటిని పరిశుద్ధాత్మ వాతావరణంలో జరిగించమని ఈ ప్రార్థన సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చోనండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నేను బుధవారం చెప్తున్న అంశాన్నే కంటిన్యూ చేయాలని ఆశపడతా ఉన్నాను. మనం వింటున్న అంశం ఏంటండి? ఎవరికైనా గుర్తుందా? ఇశ్రాయేలు మరియు సంఘం అంటే నీడ మరియు నిజస్వరూపం. ఆమేన్. దాన్నే నేను ఇప్పుడు అంటే ఈ అంశాన్ని కంటిన్యూ చేయాలని ఆశపడతా ఉన్నాను. మొదటి భాగంలో
ఏం చెప్పాం? ఎవరికైనా ఏమైనా గుర్తుందా? ఒక్క పాయింట్, మీరు విన్న దాంట్లో ఒక్క పాయింట్ విన్న దాంట్లో ఏమైనా గుర్తుందా? అది యూత్ మీటింగ్ బుధవారం దండి. బుధవారం ఈ అంశం ఇజ్రాయేలు మరియు సంఘంలో ఈ అంశంలో యేసుక్రీస్తు, ఇస్కరియోతు యోధ ఒకే సంఘం. ఇంకా ఏదండి? విత్తనం ఆదికాండం నుంచి వచ్చింది. ఇంకా ఆదికాండంలో లేనిది ఏది కూడా ఇక్కడికి రాదు. విత్తిన దాన్ని బట్టే పంటకు వస్తాం. విత్తింది ఒకటి, పంట వేరేది మనం ఆశించకూడదు. ఆమేన్. ఏది విత్తామో అదే కోస్తాము, అంతకంటే ఎక్కువ కోస్తాం. ఆమేన్. మనం ఏం విత్తుతున్నామో పరీక్షించుకోవాలి. అది మనకు వచ్చే పంట మారాలి. మనము కోసేది నచ్చట్లేదు, మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో అది మనకు నచ్చట్లేదు. అప్పుడు ఏం చేయాలి అంటే మనం ఏం విత్తుతున్నామో దాన్ని మార్చాలి. ఇంకా పాపి యొక్క స్వభావం ఏంటి? పాపి యొక్క స్వభావం దాక్కోవడం. గుర్తొచ్చిందా? ఆది కాండం నుంచి ఏదైనా తోట నుంచి కూడా పాపం చేసిన వ్యక్తి నేచర్ స్వభావం ఏంటనంటే దాక్కోవడమే. ఏదైనా తోట నుంచి ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ దినం వరకు కూడా పాపి యొక్క స్వభావం అదే అవుతుంది. ఎందుకనంటే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. వాడి గుణ లక్షణాలు కూడా మారవు. ఆమెనంటారా? ఆమేన్. అయితే మనం మొన్న 49 పేరాల వరకు చెప్పుకున్నాం. తర్వాత ఇప్పుడు 50వ పేరా నుంచి నేను చదువుతున్నాను. ఇక్కడ స్క్రీన్ మీద వేయడానికి చాలా ప్రయత్నించగానే అది అవ్వలేదు. ఎవరికన్నా టేబుల్ యాప్ ఉంటే నాతో ఫాలో అవ్వండి, లేకపోతే నన్ను చెప్పేది వినండి. 50వ పేరా నుంచి ఇజ్రాయేలు మరియు సంఘం 50వ పేరాలో అక్కడ ఎక్కడ ఆపాము అని అంటే, మనం ఎక్కడ ఆపామనంటే భూమి మీద కాదు, భూమి మీద ప్రపంచమంతటిలో అత్యంతంగా అందరికంటే ఎక్కువగా సంతోషకరంగా ఉండవలసిన ప్రజలు ఎవరైనా ఉన్నారు అని అంటే అది మనమే అయి ఉన్నాం. ఆమేన్. అక్కడ మనం ఆపాము. తర్వాత 49లో నువ్వు క్రైస్తవుడు కాకమునుపే దేవుడు నిన్ను పిలిచాడు. నువ్వేదో క్రైస్తవుడు అయినప్పుడు పిలలేదు. ఇంకోటి ఏంటంటే నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నువ్వు బాప్తిసం పొందిన రోజు కానీ, లేకపోతే నువ్వు మారు మనసు పొందిన రోజు కాదు రాయబడింది. ప్రవక్త భవిష్యగృహం కాదు, అదృశ్య ఐక్యతను వర్తమానంలో చెప్తాడు. నువ్వు మారు మనసు పొందినప్పుడు కాదు నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది. మరి ఎప్పుడు రాయబడింది? ఎప్పుడు అంటే ఈ భూమికి పునాదులు వేయబడక మునిపే, ఈ ప్రపంచానికి పునాది లేక మునిపే మన పేరు అక్కడ రాయబడి ఉన్నది. మరి కూడికలో ఏం జరుగుతుంది? నువ్వు మారు మనసు పొందావు, వాక్యం విన్నావు, మారు మనసు పొందావు, అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే నీ పేరు అందులో ఉందని ఆ కూటంలో నీకు తెలుసుకుంటున్నావు. ఆమేన్. ప్రవక్త అదే చెప్పారు ఇందులో అదృశ్య ఐక్యతను వర్తమానంలో. ఆ కూటంలో నీ పేరు అక్కడ రాయబడడం కాదు, కానీ అక్కడ నువ్వు మారు మనసు పొందినప్పుడు దేవుడితో నువ్వు వ్యక్తిగత సంబంధంలోకి వచ్చినప్పుడు నువ్వేం తెలుసుకుంటున్నావు అని అంటే నీ పేరు అక్కడ ఉన్నదని. అని అంటే మార్పు చెందని వ్యక్తికి అప్పటి వరకు పేరు అక్కడ ఉందా లేదో క్లారిటీ లేదు. ఆమేన్. ఎక్కడ మనకి దాన్ని ఆ వ్యక్తి దాన్ని తెలుసుకోలేడు. ఎలా అనంటే ఈ ప్రపంచానికి ఆ ప్రపంచంలో ఉన్న వ్యక్తికి, ఏ ప్రపంచంలో ఉన్న వ్యక్తికి, అంటే దృశ్య ప్రపంచంలో ఉన్న వ్యక్తికి అదృశ్య ప్రపంచంలో ఉన్న వ్యక్తికి సంబంధం లేనట్లుగా. ఆమేన్. తిరిగి జన్మించిన వ్యక్తి అదృశ్య ప్రపంచంతో
సంబంధం కలిగి ఉంటాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. 50వ పేరాలో ఇప్పుడు ఇది ఒక ఎన్నిక. ఇప్పుడు నేను ఆ ఎన్నికను గూర్చి దేనికోసం, దానికోసం బలముగా చెప్పాలని అనుకుంటున్నాడు అని అంటే, తేలిక విషయాన్ని బలముగా చెప్తామా మనం? చెప్పం. అసలు ఈ ఎన్నుకోవడం జగత్తు పునాది వేయబడక మునిపే, భూమికి పునాదులు వేయబడక మునిపే మనల్ని ఎన్నుకున్నాడు అన్న విషయం పౌలు గారు ఎవరితో చెప్పాడు? ఎక్కడ చెప్పాడు పౌలు గారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 నుంచి 4 నుంచి చదవండి. ఎట్లనగా యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా ఎవరి కోసం నిర్ణయించుకుంటున్నాడు? నీ కోసం, నా కోసం కాదు. నువ్వేదో గొప్పవాడివని కాదు, నేనేదో గొప్పవాడిని కాదు. ఆయన కోసం. ఎందుకనంటే మనం ఎవరి సంతోషం కోసం చేయబడ్డాం? మొన్న విన్నాం. ఆయన సంతోషం కోసం, తన చిత్తము చొప్పునవి కలిగినని ప్రకటన గ్రంథంలో చదివాం మనం పోయిన బుధవారం. అయితే ఆయన సంతోషం కోసం మనం చేయబడ్డాం. ఆమేన్. తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని. నిర్దోషులుగా ఎందుకు ఉండాలి అని అంటే, ఆయన దోషిని నిర్దోషిగా ఎంచేవాడు కాదు. ఆమేన్. దేవుడు దోషిని నిర్దోషిగా ఎంచేవాడు కాదు. కాబట్టి మనలను నిర్దోషులుగా చూడాలి. ఆయన నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే, ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకోనేను. ఇప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడు అని పౌలు గారు మొదటి సంకాలపు దూత ఆల్ఫా వర్తమానికుడు ఎవరితో చెప్తున్నాడు? ఎఫెసులో ఉన్న మొదటి చదవండి, మొదటి వచనం చదవండి. దేవుని చిత్తం వలన ఎందులో ఉన్న వాళ్ళకి? ఎఫెసులో ఉన్న వారికి. పౌలు గారు కొరింథీయులకి రాయట్లేదు దీన్ని. ఓకే, కొరింథీయులు ఎవరు? కృపావరములలో లోపం లేనివారు కానీ తండ్రి భార్యను ఉంచుకున్నవాడు అందులో ఉన్నాడు. అర్థమవుతుందా? ఈ పౌలు గారు ఇది ఎవరికి చెప్తున్నాడు అని అంటే ఎఫెసీయులకు. ఎఫెసులు అని అంటే ఒక బలమైన సంఘం అది. ఆమెనంటారా? ఈ బలమైన ఆహారం ఎవరికైతే తగునో ఆ సంఘానికి పౌలు గారు దీన్ని రాస్తున్నాడు. ఇప్పుడు మన ప్రవక్త అక్కడ కూడా ఏమని చెప్తున్నాడు అని అంటే, ఎన్నికను బలముగా మీకు చెప్పాలని. అక్కడ చదవండి, ఇందాక చదివారు కదా. దేనికోసం? ఈ ఎన్నికను గూర్చి బలముగా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకనగా ఆ ఎన్నికను కోసం బలంగా చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది ట్రూత్, బికాజ్ ఇట్ ఈస్ ద ట్రూత్. ఇప్పుడు నువ్వేదో కోఇన్సిడెన్స్ ద్వారా అనుకోకుండా జరిగిపోయి అనుకోకుండా నువ్వు క్రైస్తవుడు అయిపోలేదు. ఎందుచేతనగా ఎప్పుడు నువ్వు స్పీకర్ పెంచేది ఇక్కడ దీని వెనకాల పెంచు, కొంచెం తగ్గిపోయింది. ఈ లోకమునకు అది మరి ఇప్పుడు మారు మనసు చెందింది ఈ లోక కార్యం. మరి ఇప్పుడు ఈ లోకానికి పుట్టక మునిపే నువ్వు క్రైస్తవుడు అయితే మరి ఈ లోకంలో చేసిన ఈ కార్యాలన్నీ మారు మనసు పొందే వరకు, మారు మనసు పొందిన తర్వాత క్రైస్తవుడు అయినట్టు కదా. అర్థమవుతుందా నేను చెప్పింది?
అది దీన్ని ఉదాహరణకు కానీ తీస్తే గొర్రెపిల్ల ఎప్పుడు వధించబడింది? జగత్తు పునాది వేయబడక మునిపే. మరి అబ్రహాం ఉన్నప్పుడు ఇర్మియాలు, దానియేలు, ఈ ప్రవక్తలు అందరూ వచ్చారు. వీళ్ళందరూ టైం అయిపోయింది కదా, సుమారు 4000 సంవత్సరాలు ఎదురు చూశారు, అవునా? మరి జగత్తు పునాది ముందే వేయబడింది అని అంటే అంటే దానికి దీనికి పోలిక చెప్తున్నాను నేను. అంటే దృశ్య ప్రపంచంలో, ఆమేన్, దృశ్య ప్రపంచంలోనికి వచ్చినప్పుడు కొద్ది తగ్గించు, దృశ్య ప్రపంచంలో ఇది జరుగుతుంది. అది ఆయన థాట్స్లో జరిగింది. ఎందుకనంటే ఆయన ప్రాణం పెట్టాలి అని అంటే మొన్న శనివారం విన్నట్లుగా ఆయనకు ఒక శరీరం కావాలి. ఆమేన్. ఆత్మకు, అందుకే యేసుప్రభు అన్నాడు భూమి మీద వచ్చినప్పుడు, నాకున్నట్లుగా మాంసం ఎముకలు, లోకసువార్తలో ఉంటుంది, ఎముకలు మాంసం భూతానికి ఉండవు. భూతం అంటే స్పిరిట్ అంటాడు, ఆత్మకు ఉండవు. అంటే ఆయనకు శరీరం ఒకటి కావాలి. తర్వాత నీవు పుట్టక మునిపే, అది కరెక్ట్ పదం వాడారు అక్కడ. గాడ్ ఆర్డైన్ యూ టు బి ఎ క్రిస్టియన్. ఆర్డినేషన్ అర్థమవుతుందా? అక్కడ అభిషేకం వాడారా లేదా అని నేను ఇక్కడ సున్నా చుట్టు పెట్టుకున్నాను ఆర్డైన్ పదం కోసం. ప్రవక్త, బిఫోర్ యు ఆర్ బోర్న్, నువ్వు పుట్టక మునిపే గాడ్ ఆర్డైన్ యూ టు బి ఎ క్రిస్టియన్. అంటే దేవుడు నువ్వు క్రైస్తవుడిగా ఉండాలని ఒక అభిషేకం చేశాడు నీకు. అర్థమవుతుందా? నిన్నేదో అంటే సాధారణంగా అభిషేకం అని అంటే పాస్టర్ గారికి అభిషేకం, సువార్థికుడికి అభిషేకం, 5 రకాల పరిచర్కి అభిషేకం, ఇదే తెలుసు మనకి. ఓకే, నువ్వు క్రైస్తవుడిగా ఉండడానికే దేవుడు నీకు అభిషేకించాడు. ఒక విషయం చెప్పనా, చర్చిలో మీటింగ్స్ జరిగినప్పుడు కానీ భోజనాల కార్యక్రమాల్లో ప్లేట్లు ఎత్తాలన్నా పరిశుద్ధాత్మ ఉండాలి. మీకు తెలుసా విషయం? పౌలు గారి పత్రికల్లో ఉంటుంది అది. పరిశుద్ధాత్మ లేనోడు పరిచర్య చేయకూడదు. అంటే నువ్వు క్రైస్తవుడిగా అవ్వడానికే దేవుడు నువ్వు పుట్టక ముందే నిన్ను ఒక క్రైస్తవునిగా ఆయన అభిషేకించి పెట్టాడు. గాడ్ ఆర్డైన్ యూ టు బి ఎ క్రిస్టియన్ ఫ్రమ్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఏదేను తోట దగ్గర నుంచే దేవుడు నిన్ను క్రైస్తవుడిగా అభిషేకించి పెట్టాడు. ఫ్రమ్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్, జగత్తు పునాది వేయబడక మునుపే నిన్ను అలా చేశాడు. మీరు చెప్పచ్చు, సోదరుడా అది నిజమేనా? అది సత్యము. ఇప్పుడు మీరే అడగచ్చు, ఏంటి భూమికి పునాదులు వేయబడక ముందు దేవుడు నన్ను అభిషేకించాడా క్రైస్తవుడు ఉండడానికి? ఎస్, అది సత్యం అని చెప్తున్నాడు ప్రవక్త. ఎందుకనగా దేనిని ఎన్నడు, అది దేనిని ఎన్నడు, నీకేమీ తెలీదు, ఎప్పుడో తెలియక మునిపే, అంటే నువ్వు ఇంకా గ్రహింపులోకి రాక మునిపే. తర్వాత దేవుడు, బిఫోర్ దెర్ వాజ్ ఎవర్ యు నోడ్ ఎనీథింగ్, దెర్ వాజ్ ఎ టైమ్ దట్ యు న్యూ. నువ్వు ఇప్పుడు ఒక విషయం చెప్తాను. జగత్ పునాది వేయబడక మునిపే మనము అక్కడ భూమికి పునాదులు వేస్తా ఉన్నప్పుడు యోబుని అడుగుతాడు కదా, మార్నింగ్ స్టార్స్, ఉదయకాలపు నక్షత్రాలు ఏకముగా కూడి పాడుతా ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావని. మనం అందులో ఉన్నామా? నీకు గుర్తుందా నీకు అది? మరి ఉన్నామంటే ఆమెనన్నారా? ఎప్పుడున్నావు చెప్పు, నీకు ఎలా గుర్తుంది? అక్కడ ఎలా ఉంది? భూమికి పునాది ఎన్ని రాళ్ళు వేశారు? నీకేం గుర్తుందా? ప్రవక్త అంటున్నాడు, ఇప్పుడు నీకు తెలీదు, ఓకే, కానీ నీకు అదంతా తెలుసు. ఒకప్పుడు నువ్వు అంతా ఎరిగిన సమయం నీకు ఒకటి ఉండేది, ఓకే, నీకు అదంతా గుర్తుండేది. యువర్ మైండ్ ఈజ్ డార్క్ అండ్ టు దట్ నౌ. అక్కడ తెలుగులో ఏమని చదవండి.
నీ మనసు అంధకారంలోకి వచ్చేసింది. ఒకప్పుడు నీకు సమస్తం తెలుసు, దేవుడి దగ్గర ఉన్నట్లు, ఆయన భూమికి పునాదులు వేస్తా ఉన్నప్పుడు నువ్వు అక్కడ ఉన్నట్లు, నువ్వు ఏకంగా కూడి సంతోషిస్తా ఉన్నప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు, నీకు తెలుసా విషయం. కాకపోతే ఇప్పుడు మనం మనస్సు చీకట్లోకి వచ్చింది, అంధకారంలోకి వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటారు ఇది అంధకారంలోకి? ఆదాము ద్వారా. ఓకే, ఆదాము గనక ఈ కార్యము చేయకుండా వస్తే మనము కూడా ఎక్కడి నుంచి వచ్చామో మనకు గుర్తుంటుంది, మనము ఎక్కడికి వెళ్తున్నామో మొత్తం మనకి మైండ్ వెలుగులో ఉంటుంది. మనం ఏం జరిగింది ఇప్పుడు అంతా అయోమయంలో ఉంటుంది. ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, నువ్వు ఒకప్పుడు ఎరిగిన సమయం ఒకటి ఉంది, మరి ఇప్పుడు ఏమైంది? గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మన ప్రవక్త ఏం చెప్తున్నాడనంటే, నీకు మతిమరుపు వచ్చేసింది. ఆత్మీయ మతిమరుపు అనేది బోధిస్తున్నాడు ప్రవక్త. నీకు అంతా ఎరిగిన సమయం ఒకటి ఉన్నది, అయితే ఇప్పుడు నీ మనసు అంధకారంలోకి వచ్చేసింది. తర్వాత భూమి మీద ఇప్పుడు మనం ముందు ఎక్కడి నుంచి వచ్చామో మనకు గుర్తులేదు కదా. ఈవెన్ మనం పుట్టిన తర్వాత కూడా ఒక 2-3 సంవత్సరాల వరకు ఏం గుర్తుండదు. ఓకే, కొంచెం ఊహలోకి సెన్సస్లోకి వచ్చిన తర్వాత మనకు గుర్తుంటా ఉంటుంది. అయితే భూమి మీద ఒకే ఒక వ్యక్తి ఉన్నాడంట, ఆయనకి మాత్రం ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేస్తున్నాడు, సమస్తం గుర్తుంది. ఎవరాయన? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనకు గుర్తుండే మనకు గుర్తు లేకపోవడానికి కారణం ఏంటి అసలు చెప్పాలా? ఆయన దేవుడు. ఓకే, ఇంకా అది ఆయన పుట్టింది వేరు, మనం పుట్టేది వేరు. అర్థమవుతుందా? ఆయన ఈ శరీర కోరిక ద్వారా పుట్టలేదు. ఆమేన్. ఆయన పలుకబడిన మాట ద్వారా జన్మించాడు. పలుకబడిన మాటయే మూల విత్తనం ఆయన శరీరానికి. ఆమేన్. ఆ అండము అవన్నీ సృష్టింపబడడానికి మూలం ఏంటనంటే పలుకబడిన మాట. పలుకబడిన మాట పరిచర్య ద్వారా పుట్టిన వ్యక్తి ఆయన. అందుకే భూమి మీద ఆయన ఒక్కడికే గుర్తుంది. ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళబోతున్నాడు, ముందు ఏం జరగబోతుంది, తనకు ముందు వెనకాల ఏం జరిగింది, అదంతా ఆయనకి ఎందుకు జరిగింది అని అంటే, మనకి ఆయనకి తేడా ఒకటే, ఆయన పుట్టుక వేరు, ఆయన జన్మించిన రీతి వేరు, మనం జన్మించిన రీతి వేరు. యోహాను సువార్త 17:5 చదవండి ఒకసారి. యోహాను సువార్త 17:5. కొంచెం సౌండ్ బయటికి వెళ్ళకుండా డోర్ వేసేస్తారా? యోహాను సువార్త 17:5. తండ్రి ఏంటది? యేసుప్రభు అంటున్నాడు, ఈ లోకం పుట్టక మునుపు, లోకం పుట్టక ముందు ఆయన దగ్గర ఈయనకు ఒక మహిమ ఉంది, అది ఈయనకు గుర్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మనం కూడా చెప్పొచ్చు, ఆత్మ ప్రత్యక్షత ద్వారా చెప్తాం, కానీ ఆయనకు రియాలిటీగా గుర్తుంది. ఈ లోకం పుట్టక ముందు నాకు నీ దగ్గర ఏ మహిమ ఉందో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. గ్లోరిఫై thou me with thine own self, with the glory which I had with thee before the world was. ఈ స్టేట్మెంట్ యేసుప్రభు ఎందుకు చెప్పాడనంటే, ఆయన పుట్టక మునుపు, ఈవెన్ ఈ ప్రపంచం, ఈ లోకం పుట్టక మునుపే ఆయనకి ఏ మహిమ ఉందో ఆయన గుర్తుందో గనక యేసుప్రభు ఇది చెప్పగలిగాడు ఆయన. ఆమేన్. హి వాజ్ ఇన్కార్నేట్ గాడ్. ఆయన శరీరము దాల్చిన స్వయంగా దేవుడై ఉన్నాడు. హి కుడ్ మూవ్ బ్యాక్ దేర్ అండ్ నో వాట్ ఇట్ వాజ్. ఆయన వెనక్కి వెళ్ళి అక్కడ ఏముందో ఆయన ఎరగలడు. ఓకే, బట్ అవర్ మైండ్స్ ఆర్ బ్లాక్ అండ్ దేర్. మన మనసులు అక్కడే అంధకారంలోనికి వెళ్ళిపోయినాయి. ఆమేన్, ఆమేన్.
52లో, బట్ వి వర్ ఆర్డైన్డ్. అయితే మనం ముందుగా అభిషేకించబడ్డాం, ముందుగా నిర్ణయించబడ్డాం. ముందు నిర్ణయం అంటే ఏంటి? ఒకసారి ఆగండి, చెప్పండి. ముందు నిర్ణయం అంటే ఏంటి? దేవుడు మనం ఏం చేస్తామో అదంతా రాసి పెట్టాడు, అదేనా? ముందుగా నిర్ణయించాడు కదా, అది కదా. దేవుడు మనందరిని దీవించును కాక. ముందు నిర్ణయం అని అంటే ఏంటో తెలుసా మీకు? ద డెస్టినేషన్ ఆఫ్ ఎనీథింగ్ వాజ్ ప్రీ-సా బై గాడ్. ప్రతి దాని గమ్యము దేవుడు ముందుగా చూడటం. డెస్టినేషన్ అంటే గమ్యస్థానం, ప్రీ డెస్టినేషన్ అని అంటే అది గమ్యస్థానానికి వెళ్ళక మునిపే ముందుగా తెలియడం. ముందు నిర్ణయం అంటే ఏంటో కాదు, కానీ ప్రతి దాని గమ్యస్థానం దేవుడు ముందుగానే ఎరిగాడు. ఆమేన్. దట్స్ నాట్ స్కిమ్ మిల్క్ నౌ. ఇది అది మంచి పదాలు వాడారు, ఇది ఎవరు చేశారు కానీ ట్రాన్స్లేషన్. ఇది పాలమేగడ కాదు. పాలమేగడ ఎవరు తాగుతారు? పిల్లలు తాగుతారు, కొరిందీలు తాగుతారు, అంతేనా? కానీ ఎఫ్ఎస్సీలకు అది కాదు. ఆమేన్. ఎఫ్ఎస్సీలు తాగేది అది కాదు. దట్స్ నాట్ స్కిమ్ మిల్క్ నౌ. పాలమేగడ కాదు అది. గమనించండి. తర్వాత, అది మిమ్మల్ని స్టంప్డ్ యు, ఒక కుదుపు కుదిపేసింది. ఇప్పుడు చెప్పండి. ఎఫ్ఎస్సీ ఇందాకే ముందే చదివించాను నేను. ఎఫ్ఎస్సీల పత్రికలో అక్కడ ప్రవక్త ఇంకోటి అంటాడు. ఎఫ్ఎస్సీలకు తిప్పండి అన్న తర్వాత మొదటి అధ్యాయం చెప్తూ, నేను భయపడుతున్నాను. అక్కడ భయపడుతున్నాను అని ఉందా తెలుగులో? ఎందుకనగా నేను భయపడుతున్నాను. ఎందుకు అని అంటే మీరు దానిని తప్పిపోతారేమో అని. దేనిని తప్పిపోతారని? ఐఎమ్ అఫ్రైడ్ యు ఆర్ మిస్సింగ్ దట్. దొరికింది అది 52వ పేరాలో మధ్యలో. ఎందుచేతనగా దేనిని కోల్పోతారని అని అంటే ముందుకెళ్ళి చదువుదాం. నేను కాదు. ఓకే. అంటే తర్వాత ఇప్పుడు సంఘం కోసం చెప్తాను అంటున్నాడు ప్రవక్త అని చెప్తూ, తర్వాత పౌలు గారు ఎఫెసీ 1 కోసం మాట్లాడుతూ, అది సంఘము యొక్క భుజములు. ప్రవక్త పదం ఎందుకు వాడాడా అని నేను చాలాసేపు అలా ఇదయ్యాను. షోల్డర్ షోల్డర్ షోల్డర్, భుజం. ప్రవక్త అంటున్నాడు డైరెక్ట్లీ స్ట్రైట్ టు ద షోల్డర్, టు ద చర్చ్. సంఘము యొక్క భుజములను గూర్చి చెప్పుచున్నాను. ఈయన తీసేది ఏ పుస్తకం? ఎఫెసీ పుస్తకం తీస్తూ నేరుగా సంఘం యొక్క భుజములను గురించి, అసలు భుజం అని ఎందుకు అన్నాడు అని అంటే నేను అలా ఆలోచించాను చాలాసేపు. ఏదైనా టైపింగ్ మిస్టేక్ అని కూడా అనుకున్నాను నేను. భుజం భుజం అన్నాడు ఏంటని. అసలు శరీరం అంతటిలో ఎక్కువ బరువు మోయగలిగేది ఏంటి? ఏలు మోస్తుందా, చెయ్యి మోస్తుందా, కాలు మోస్తుందా, లేకపోతే పొట్ట మోస్తుందా? ఇదే ఎక్కువ బరువు మోయగలదు. ఇంకోటి ఏంటి అని అంటే అసలు ఏంటనంటే అది శరీరం అంతటికి ఇది ఒక ఆయువు పట్టు లాంటిది. ఆమేన్. శరీరం అంతటికీ కూడా ఇంకో విషయం చెప్తాను. మనిషి మంచి దిట్టంగా ఉండి జబ్బలు జారిపోయినానికి ఇలాగా చూడగలమా ఆ వ్యక్తిని? ఇలా అంటే ఎరా గూనుడు ఇలా ఇలా నడుతున్నాడు అనుకో. అంటే సంఘానికి
ఇప్పుడు ఈ శరీరం అంటే ఏంటి? క్రీస్తు శరీరం. ఆమేన్. ఇప్పుడు ఈ భుజాలు తలకు దగ్గరగా ఉండేది. ఆమేన్. ఈ తలకి ఈ మధ్యలో ఉన్న గ్యాప్, ఇదొక పరిపూర్ణ మానవుని స్వరూపం అనుకో. ఆమేన్. పరిపూర్ణ మానవుని స్వరూపంలో పైన తలరాయిగా ఉన్న ఈ తల, ఈ మధ్యలో ఖాళీగా ఉన్న ఈ పరిశుద్ధాత్మ అనుకో. ఇది మొట్టమొదటిగా తలరాయి దేనితో అతుక్కుంటుంది అని అంటే భుజాలతోటే. ఆమేన్. ఈ భుజాల శిరస్సుకు దగ్గరగా ఉండే స్థానం, శిరస్సుకు దగ్గరగా ఉండేటువంటి ఈ ఈ బాడీ పార్ట్, ఈ అవయవం. ఆమేన్. ఈ స్థానంతో ఉన్న ఈ ఎఫెస్సీలను, ఆమేన్, ఎఫెసీలు దేంతో పోల్చాడు ప్రవక్త? ఇప్పుడు సంఘం యొక్క భుజాలు, షోల్డర్, స్ట్రైట్ టు ద షోల్డర్. పౌలు గారు, నౌ పాల్ ఈజ్ స్పీకింగ్, అడ్రస్సింగ్. పౌలు గారు దేనికోసం మాట్లాడుతున్నాడు అని అంటే, ఆయన ఎఫెసీ 1 కోసం మాట్లాడుతూ సంఘం యొక్క భుజాల కోసం చెప్తా ఉన్నాడు. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ టునైట్. మనం ఈ రాత్రి కూడా అదే చేయుచున్నాము. ఇప్పుడు అప్పుడున్న మొదటి ఎఫెసీ సంఘము భుజం అయితే, మనము మరొక ఎఫెసీలో ఉన్నాము అనరా లేదా ప్రవక్త? నేను అప్పుడు కొటేషన్ కూడా చదివించాను. వీఆర్ ఇన్ అనదర్ ఎఫిషియన్స్. మనం మరొక ఎఫెసీలో ఉన్నాం. అప్పుడున్న ఎఫెసీలకు ఇది పాలమేగడ కాదు. అప్పుడున్న ఎఫెసీలకు వడ్డించేది పాలమేగడ కాదు, కానీ వాళ్ళకు వడ్డించేది బలమైన ఆహారం. హెబ్రీ 5వ అధ్యాయం తీయండి. హెబ్రీ పత్రిక 5:13. మరియు మళ్ళా చదవండి అది. ఎవరో పాలు తాగే కొంతమంది కాదు, ఎవ్రీవన్ దట్ యూజర్ మిల్క్ ఈజ్ అన్స్కిల్ఫుల్. అనుభవం లేనివాడు అని ఉంది కదా, అన్స్కిల్ఫుల్. స్కిల్ఫుల్ అంటే నేర్పరి, చురుకుగా ఆ పనిలో ఎక్స్పీరియన్స్ ఉన్నాడు. ఓకే, వాక్యములో అనుభవం ఉన్నాడు. ఇక్కడ ఏమనుంది? వాక్య విషయంలో అనుభవం లేనాడు స్కిల్ఫుల్. పాలు త్రాగే ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్యము విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. ఫర్ హీజ్ ఏ బేబ్. పిల్లల్ని బేబ్స్ అంటాం కదా, బిఏ బేబ్. ఆ పదం వాడాడు ఇక్కడ. ఇప్పుడు నేరుగా గనక, నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు, కానీ అందరూ కన్నులు మూసుకుని ఒకసారి కళ్ళు మూసుకోండి అందరూ. ఎంతమందికి మనం శిశువులము కాదు, నేను శిశువు అంటావా? నీతి వాక్య విషయంలో అనుభవం ఉందా? వాక్య విషయంలో అనుభవం ఉందా? గుండెల మీద చెయ్యేసుకుని ఆలోచిస్తే మనం కొరింథీయులు, వాళ్ళకి ఇది లేదు అని మనం చెప్పొచ్చు ఈజీగా, కానీ మనం ఏ స్థితిలో ఉన్నాం? హెబ్రీ 5:13 మళ్ళా చదువుదాం, అందరూ చూడండి. పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం ఉండాలి. మందిరంలో పరిచర్య ఇంపార్టెంటే, కానీ దానికంటే ఇంపార్టెంట్ వాక్యం. ఆమేన్. పరిచర్య చేయకూడదని నేను చెప్పట్లేదు. అంటే ప్రవక్త అన్నాడు, కంచర గాడిద మీద ఎంత బరువు పెట్టినా మోసేస్తుంది, కానీ దానికి అమ్మ ఎవడో నాన్న ఎవడో తెలీదు. అర్థమవుతుంది కదా?
సరైన విత్తనం ద్వారా వచ్చినోడు అనుకో, సంకరం చేయకుండా వచ్చినోడు అనుకో, ప్రవక్త అన్నాడు వాక్య విషయంలో అనుభవం లేనోడు కూడా కంచరగాడిదలు అంటాడు. వాక్యం అర్థమవుదు. చాలా మంది కంచరగాడిదల వలె ఉండొచ్చు. నువ్వు ఎంత పని అన్నా చెయ్యి, ఎంత పరిచర్య అన్నా చెయ్యి, చేయకూడదని నేను అనట్లేదు. కానీ వాక్య విషయంలో నీ అనుభవాన్ని చెక్ చేయి. లేకపోతే నువ్వు శిశువా, లేకపోతే కంచరగాడిదివా? శిశువు అయితే నువ్వు ఎదగొచ్చు, శిశువు అయితే నువ్వు ఎదిగే ఛాన్స్ ఉంది. కానీ నువ్వు కంచరగాడిదనుకో ఎవడో ఏం చేయలేడు, నీ పుట్టుకే తప్పు. సరే ముందుకెళ్దాం. తర్వాత ఇది శిశువులకు కాదు. ఎవరికి? దిస్ ఈజ్ ఫర్ గ్రోన్ అప్స్. ఇది శిశువులకు కాదు, ఇది ఎదిగిన వారికి, కానీ శిశువులకు కాదు. ఎత్తబట్టు అనే వర్తమానంలో 13వ పేరాలో ప్రవక్త చెప్తాడు, 65:12-4 13వ పేరాలో, సో నౌ ఆఫ్టర్ యూ గాట్ ఓల్డర్, నువ్వు పెద్దవాడు అయినప్పుడు, యు గాట్ టు హ్యావ్ సంథింగ్ మోర్ దాన్ దట్. పిల్లవాడిగా ఉన్నప్పటికంటే నువ్వేదో ఎక్కువ కలిగి ఉంటావు. ఎప్పుడు? పెద్దవాడు అయినప్పుడు. పౌలు గారు ఏమన్నాడు? కొరింథీలు మొదటి కొరింథీలు 13:11 చదవండి. మొదటి కొరింథీలు 13:11. కాగా మొదటి కొరింథీలు 13:11 నేను పిల్లవాడినే ఉన్నప్పుడు, ఎప్పుడు మాట్లాడాను పిల్లవాడిలాగా? పిల్లవాడిగా ఉన్నప్పుడు. అంటే పిల్లవాడంటే ఎవరు? వయసు రాలేనాడు ఒకటి, ఇంకొకటి ఏంటంటే పుట్టి ఎక్కువ సంవత్సరాలు అవ్వలేనోడు. ఓకే, అంతేనా? అర్థమవుతుంది కదా నేను చెప్పింది? పిల్లవాడిగా ఉన్నప్పుడు పిన్నవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇప్పుడు దాన్ని ఆత్మీయంగా చూద్దాం. ఓకే, భౌతికంగా పుట్టిన వ్యక్తి ఎన్ని సంవత్సరాలకి 30 సంవత్సరాల వయసులో మాట్లాడతాడో చెప్పండి? పుట్టిన బిడ్డ 30 సంవత్సరాల వయసులో మాట్లాడాలి అని అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది చెప్పాలా? నేను చెప్తున్నాను ఆన్సరు, మీరు చెప్పచ్చు. పుట్టిన బిడ్డ 30 సంవత్సరాల లాగా పెద్దోళ్ళు చేసే పనులు చేయడానికి, 30 సంవత్సరాల వయసోడు చేసే పనులు చేయడానికి వీడికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 30 సంవత్సరాలు పడుతుంది. 20 సంవత్సరాల్లో చేయాలని అంటే, ఓకే, టీనేజ్లో ఉండాలి అని అంటే టీనేజ్ అంటే 13 నుంచి 18 సంవత్సరాలు, 19 సంవత్సరాలు, దానికి కూడా అన్ని సంవత్సరాలే పడుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఆత్మీయంగా తిప్పుతాం. పిల్లవానిగా ఉన్నప్పుడు మాత్రమే పిల్లవాని చేష్టలు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరం, లేకపోతే ఆన్లైన్లో ఉన్న వాళ్ళందరం పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? దానికి 10 సంవత్సరాలు పడితే ఆత్మీయంగా 30-40 సంవత్సరాలు పడుతుందని నేను ఒప్పుకోను. ఎందుకనంటే భౌతిక సంబంధమైన ప్రతిదీ ఆత్మ సంబంధమైన దానికి సాదృశ్యం. అలాంటప్పుడు భౌతిక సంబంధంగా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పడితే ఆత్మ సంబంధంగా 20, 30, 40 సంవత్సరాలు పడుతుందా? దీనికి కూడా అంతే పడుతుంది. 10 సంవత్సరాల కంటే 10 సంవత్సరాలు దాటలేదు నేను దేవుడిని నమ్ముకుని అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? 10 సంవత్సరాలు 10 ఎన్ని సంవత్సరాలు అయిందండి మీరు దేవుడిని నమ్ముకుని? 9. ఓకే, దగ్గరికి వచ్చారులే.
ఇప్పుడు భౌతిక సంబంధంగా పుట్టిన వ్యక్తి, చిన్న బిడ్డ 10 సంవత్సరాలు అయిందనుకో, పిల్లోడి చేష్టలు ఆత్మ సంబంధమైన దాంట్లో ఉన్నాయా లేదా? అంటే ఆ భౌతిక సంబంధంలో జరిగే ఎదుగుదల ఆత్మీయతలో జరగట్లేదు. అంతేనా? ఎందుకు అనంటే చిన్నపిల్లోడు గిల్లితే కంప్లైంట్ చేస్తాడు. ఓకే, గిల్లితే కంప్లైంట్ చేసినప్పుడు దాన్ని ఏమంటారు? చాడీలు చెప్తున్నాడు అంటారు. అంతేనా? లేకపోతే పిల్లోడి చేష్టలు అంటారు. ఇప్పుడు దాన్ని ఆత్మీయంగా అన్వయించండి. ఆ పిల్లవాని చేష్టలో దాటేమా లేదా? అర్థమవుతుందా? ఇది పిల్లలకు కాదు. ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను, ఈ పుస్తకంలోంచి చెప్పేది కానీ ఏ లోతైన వర్తమానమైన పిల్లలకు కాదు. నువ్వు పిల్లోడుగా ఉంటే నువ్వు కూడా ఆమెను చెప్పినంత మాత్రాన నీది కాదు ఇది. నువ్వు ఎదగాల. ఆమెన్. నువ్వు ఎదిగితే ఇది దిస్ ఈజ్ ఫర్ గ్రోన్ అప్స్, ఎదిగిన వారికి మాత్రమే. తర్వాత 54వ పేరా, నౌ వి గాట్ టు కమ్ టు ఫుల్ డాక్ట్రిన్. మనము సంపూర్ణ సిద్ధాంతం యొద్దకు రావాలి. ఎక్కడికి రావాలి? అంటే యేసుప్రభుని నమ్ముకుని ప్రతి వారం గుడికి వచ్చేస్తే సరిపోదా? చెప్పాలా? అది సంపూర్ణ సిద్ధాంతం కాదా? అదే సంపూర్ణ సిద్ధాంతం అయితే పౌలు గారు సంపూర్ణులగుటకు సాగిపోదామని ఎందుకు అన్నాడు? హస్తనిక్షేపణము, క్రీస్తుని గురించిన మూలోపదేశం, ఇంకా ఉంటాయి అక్కడ. క్రీస్తుని గురించిన మూలోపదేశం, హస్తనిక్షేపణం, మారు మనసును కూర్చా కాదు, ఇంకేదో ఉంటుంది. అది ఎవరన్నా తీసి చదవండి. వి గాట్ టు కమ్ టు ఫుల్ డాక్ట్రిన్. అక్కడ తెలుగులో ఏముంది? ఓకే, ఇప్పుడు మనము సంపూర్ణ సిద్ధాంతముకు వెళ్ళేదాము. దొరికిందా? ఎంత రెఫరెన్స్ అది? రెఫరెన్స్ హెబ్రీ 6. ఓకే, హెబ్రీ 6:1. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును. ఇగో మనం ఇదే సంపూర్ణ సిద్ధాంతం అనుకుంటున్నాం. అవన్నీ పౌలు గారు పక్కనెట్టేమంటున్నాడు. పక్కనెట్టేమంటే ఈ వదిలేమని కాదు నేను అనేది. ఈ లేకుండా నువ్వు సంపూర్ణ అవ్వలేవు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు. ఓకే, తర్వాత దేవుని యందలి విశ్వాసమును, బాప్తిసాల గురించి బోధ, హస్త నిక్షేపణం, మూతుల పునరుత్థానం, నిత్యమైన తీర్పు అనే పూర్తి బిల్డింగ్ అంటలేదు. అంటే ఈ పైన చెప్పినవన్నీ ఏంటంటే పునాది. పునాదులు పాడైపోగా మనం ఎంచకాపు చెప్తున్నాం, దేవునికి స్తోత్రం. కానీ ఈ పునాదులు దాటి వచ్చారా లేదా, అది నా క్వశ్చన్. మనం సంపూర్ణ సిద్ధాంతానికి రావాలా? ప్రవక్త అంటున్నాడు వి గాట్ టు కమ్ టు ఫుల్ డాక్ట్రిన్. మనం సంపూర్ణ సిద్ధాంతానికి రావాలా? పౌలు గారు మారు మనసు పొందడం, నిర్జీవ క్రియలు, విశ్వాసం, బాప్తిసాల గురించిన బోధ, హస్త నిక్షేపణ, మృతుల పునరుత్థానం, నిత్యమైన తీర్పు అని పునాది మరలా వేయక, మరియు క్రీస్తుని గురించిన మూలోపదేశం మాని అది సంపూర్ణుల మగుటకు సాగిపోదాము. ఇప్పుడు సంపూర్ణులు అవ్వాలి అని అంటే ఈ పైన ఉన్నాయన్నీ దాటి రావాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఇవన్నీ దాటి రావాలి అని అంటే ఆదివారం ఓన్లీ కూటలకు వచ్చి వెళ్ళిపోతే పని అవదాం. అర్థమవుతుందా? వ్యక్తిగతంగా నీకు నువ్వు స్టడీ చెయ్యాల.
ఒక విషయం చెప్పనా మీకు, ప్రవక్త ఏమన్నాడు? ప్రతి కుటుంబ బలిపీఠంలో ఆ కుటుంబ యజమాని ఆ కుటుంబానికి పాస్టర్ అన్నాడు. పాస్టర్ అంటే అర్థం ఏంటి? ఇంటికాడ గుడేటేసుకోమనా? మరి పాస్టర్ అంటే అలాగ అర్థం అవుద్ది కాదు, బోధించాల. ఇంటి దగ్గర మీకు కుటుంబ బలిపీఠం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మీకు ఒక ప్రేరణ ఇస్తాడు, అది మీ కుటుంబాలతో పంచుకోవాలి మీరు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఈ అన్నీ మానుకుని మనము అంటే సంపూర్ణం అవ్వడానికి మనం ఎక్సర్సైజ్ చేయాలి. అర్థమవుతుందా? హెబ్రీ పత్రిక 5 చివరిలో, చాలు వద్దు చదవద్దు, అందులో అంటాడు, మంచి చెడులను వివేచించే జ్ఞానేంద్రియములు కలవారు, అది ఎక్సర్సైజ్ చేసేవారు. అవి ఎవరికి ఉంటాయి అని అంటే పిల్లలకు ఉండవయి. పిల్లలు మంచి చెడు వివేచించగలరా? చేయలేరు. ఇప్పుడు మంచి చెడు వివేచించకుండా చెడులో పడిపోతున్నావా అని అంటే నువ్వు పెద్దోడువా చిన్నోడువా? అర్థమవుతుందా? నేను టీచింగ్లోంచి ప్రసంగంలోకి వచ్చేస్తున్నాను. సరే, ఎక్కడున్నాం? 54. మనము సంపూర్ణ సిద్ధాంతానికి రావాలి. ఐ లైక్ గుడ్ ఓల్డ్ షౌటింగ్. చదవండి. నేను గట్టిగా శబ్దాలు చేయ కోడికలు నేను ఇష్టపడతాను. చప్పట్లు కొట్టడం లేక గట్టిగా శబ్దం చేయడం, మరియు మంచి సమయం కలిగి ఉండడం, గొప్ప శక్తి కలిగిన ఆరాధనలు కలిగి ఉండడం, అది బుడగల మీద కానీ తప్పుడు ట్రాన్స్లేషన్. తర్వాత అది ఇప్పుడు కూటంలో బిగ్గరగా కేకలేయడం నేను ఇష్టపడతాను అంటున్నాడు ప్రవక్త. చప్పట్లు కొట్టడం నేను ఇష్టపడతాను. షౌటింగ్, కేకలు వేయడం నేను ఇష్టపడతాను. మంచి సమయం కలిగి ఉండడం నేను ఇష్టపడతాను. కానీ ప్రవక్త అంటున్నాడు, వెన్ ద షో డౌన్ టైం కమ్, అంటే నువ్వేంటో రుజువు చేసుకోవాల్సిన ప్రదర్శన సమయం వచ్చినప్పుడు, అది వెన్ ద షో డౌన్ టైం కమ్, అది అసలైన టైం వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ నిలబడ్డావో నీకు తెలియదు. నువ్వు ఎక్కడ నిలబడ్డావో అని అంటే అర్థం ఏంటనంటే క్రీస్తులో నీ స్థానం. ఆమేన్. క్రీస్తులో విశ్వాసి యొక్క స్థానం. ప్రవక్త వర్తమానం కూడా బోధించారు 2. క్రీస్తులో విశ్వాసి యొక్క స్థానం. ఇవి అంటే ఈ ముందు చేసే వాళ్ళందరికీ కూడా స్థానం తెలియని వాళ్ళు కూడా చేస్తారు ఈ విషయాలు. అర్థమవుతుందా? అంటే కూటంలో బిగ్గరగా కేకలేద్దని కాదు నేనంట, అది స్థానం తెలియకుండా కూడా కేకలేసి వాళ్ళు ఉంటారని చెప్తున్నాడు ప్రవక్త. మనం ఏంటి అని అంటే ప్రత్యక్షత ఖచ్చితంగా ఉత్తేజాన్ని ఇస్తుంది, అది లేదని నేను అన్నాను. అది తర్వాత ముందు ఉంది, అది చదువుదాం. అయితే అసలైన ప్రదర్శన టైం అంటే నువ్వేంటో నువ్వు రుజువు చేసుకునే టైం ఒకటి వస్తుంది, అంటే పరీక్ష టైం అని చెప్పచ్చు. ఆమేన్. వెన్ ద షో డౌన్ టైం కమ్, యూ డోంట్ నో వేర్ యు ఆర్ స్టాండింగ్. ఆ ప్రదర్శన సమయం వచ్చినప్పటికీ నువ్వు ఎక్కడున్నావో, నువ్వు ఎక్కడ నిలబడుతున్నావో నీకు తెలియదు. ఓకే, తర్వాత ఇప్పుడు అసలు నువ్వు ఎక్కడ నిలబడ్డావో నువ్వు తెలియాలి అని అంటే నేనంటాను, ప్రవక్త చెప్పినట్లుగా నీకు లేకపోతే నాకు నువ్వు ఎక్కడ నిలబడ్డావో నేను ఎక్కడ నిలబడ్డానో తెలియాలి అని అంటే బైబిల్ ఉపదేశం ఇంపార్టెంట్ అంటాను. ఎందుకు అని అంటే ఉపదేశము విశ్వాసి స్థానాన్ని తెలుపుతుంది. ఆమేన్ అన్నాడు కదా ప్రవక్త. ప్రసంగం పాపిని పట్టుకుంటుంది, ఉపదేశం విశ్వాసిని తన స్థానంలో నిలబెడుతుంది. స్థానము తెలియకుండా ఇంకా ఇంకోటి చెప్తాడు ప్రవక్త ఎదురా, తన కంటిన్యూషన్లో ఏం చెప్తాడనంటే స్థానం తెలియకుండా నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉండలేవు. ఇప్పుడు స్థానం తెలియడం వాళ్ళందరికీ విశ్వాసం ఉందో లేదో క్వశ్చన్ మార్క్ వేసుకోండి. అర్థమవుతుందా?
నువ్వు ఎక్కడున్నావు, అసలైన నీ పరీక్షా సమయం, నువ్వు ప్రదర్శన సమయంలో ప్రదర్శన రంగం మీదకు నువ్వు తీసుకుని వచ్చినప్పుడు నీ రంగులేంటో నువ్వు చూపించేస్తావు, బయటికి నీ రంగులు నువ్వు చూపించేస్తావు అంటాడు ప్రవక్త. యూ డోంట్ నో వేర్ యువర్ స్టాండింగ్. అంటే ఉపదేశము మొట్టమొదటి దశ అయితే ఉపదేశము నీ స్థానం తెలుపుతుంది. రెండోది, నీ స్థానం తెలిస్తే నీకు విశ్వాసం కలిగి ఉంటుంది. అంతేనా? 3 దశలు. విశ్వాసం ఉండాలి అని అంటే నీ స్థానం ఏంటో నీకు తెలియాలి. ఓకే, నీ స్థానం తెలియాలి అని అంటే ఉపదేశం ఉండాలి. అర్థమవుతుంది కదా? తర్వాత ప్రవక్త ఎఫెసీయుల పత్రిక 1 వచనాలు చదువుతూ, ఇది నేను మన ఆల్రెడీ చెప్పుకున్న విషయాలు, ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. 56వ పేరాలో ఇంకోటి, అక్కడ ఎఫెసీయుల పత్రిక ఒక పాయింట్ ఇందాక చెప్పలేదు. ఎఫెసీయులు మొదటి అధ్యాయం తీయండి. ఎఫెసీయుల 1వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఇప్పుడు పౌలు గారు ఎవరి చిత్తం వలన అపోస్తులుడు అయ్యాడు? దేవుని చిత్తం వలన. బైబిల్ కాలేజీ వల్ల కాదవుతా. ఆమేన్. తర్వాత ఎఫెసులో ఉన్న పరిశుద్ధులు అంటే సెయింట్స్. పరిశుద్ధులు అని అంటే శుద్ధీకరించబడిన వారు. ఆమేన్. శుద్ధీకరించబడుట అంటే అర్థం ఏంటి అని అంటే సర్వీస్, అంటే పని కొరకు ప్రత్యేకపరచుట. ఆమేన్. అంటే అక్కడ ఎవరున్నారు అని అంటే దేవుడు పని కొరకు వాడబడే విశ్వాసులు అక్కడ ఉన్నారు. పరిశుద్ధులు అన్న పదములో ఇంత ఉంది. అర్థమవుతుందా? ఎఫెసులో ఉన్న పరిశుద్ధులు అని అంటే సెయింట్స్ పరిశుద్ధులు అని అంటే శాంక్టిఫైడ్ వన్స్ అంటాడు ప్రవక్త. క్రీస్తులో విశ్వాస యొక్క స్థానం ఉన్న వర్తమానంలో ఈ సెయింట్స్ అని అంటే శాంక్టిఫైడ్ వన్స్, అంటే శుద్ధీకరించబడిన వారు. శుద్ధీకరించబడిన వారు అని శుద్ధీకరించబడడం అంటే అర్థం ఏంటి అని అంటే పని కొరకు ప్రత్యేకపరచబడుట. అంటే ఎఫెసులో ఎవరున్నారు అని అంటే శుద్ధీకరించబడి, నీటి ద్వారా మాత్రమే కాదు, ఆత్మ ద్వారా కూడా. నీ ఆత్మ ద్వారా శుద్ధీకరించబడిన వారు ఎఫెసులో ఉన్నారు. వాళ్ళకు పౌలు గారు రాస్తున్నాడు. తర్వాత క్రీస్తు యేసునందు, క్రీస్తు యేసులో పిల్లలకు కాదు, క్రీస్తు యేసులో పాపులకు కాదు. ఆమేన్. క్రీస్తు యేసునందు విశ్వాసు అయిన వారికి. ప్రవక్త అంటున్నాడు, ఆయన ఎవరికి రాస్తా ఉన్నాడు నేరుగా అని అంటే పాపికి కాదు, పిల్లలకు కాదు, బట్ టు దెమ్ దట్స్ గ్రోన్ అప్, ఎదిగిన వారికి. 56వ పేరాలో టు పీపుల్ దట్ సెట్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్, పరలోక స్థలంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాస్తున్నాడు. అంటే ఎఫెసులో ఉన్న వాళ్ళు పరలోక స్థలంలో కూర్చుండబెట్టి ఉన్నారు. ఇప్పుడు ఎఫెసులోనే మనం ఉంటా. ఇప్పుడు మనము కూడా పరలోక సంబంధమైన స్థలములలో కూర్చుండబెట్టబడి ఉన్నాము. ఒక విషయం అడుగుతాను, ముద్రించావు నన్ను నీ ఆత్మచేత పాట ఉంది కదా. అక్కడ ఉన్నాను కాబట్టే ఇక్కడ ఉన్నాను. అక్కడంటే ఏంటి, ఇక్కడంటే ఏంటి చెప్పండి, చెప్పాలా? అక్కడ హెవెన్ అని లేదు, పరలోకం అని లేదు. ఎక్కడ కూర్చుండబెట్టబడి ఉన్నారు? పరలోక సంబంధమైన స్థలాలు, హెవెన్లీ ప్లేసెస్. హెవెన్ కాదు, పరలోకం కాదు, నువ్వు కూర్చుండబెట్టబడి ఉంటా. పరలోకానికి పరలోక స్థలం ఏంటి, తేడా ఏంటి? చెప్పాలా? ఈ మెల్కీసెదెకు వర్తమానంలో నువ్వు, ప్రవక్త అంటాడు, నీవు నీ థియోఫనీ ద్వారా విన్నావు అన్నాడు. యేసుప్రభు కూడా, యేసుప్రభు మత సువార్తల్లో ఉంటుంది ఏంటనంటే ఈ చిన్న బిడ్డలు మరియు వారి దూతలు. ఆ రెఫరెన్స్ ఎక్కడ అడుందా? అదొకసారి చదువుదాం. అసలు పరలోకానికి పరలోక సంబంధమైన స్థలాలకి తేడా చూద్దాం.
లోక ఎక్కడ ఎవరికైనా దొరికితే నాకు రెఫరెన్స్ చెప్పండి. ఈ పిల్లలు మరియు వారి చిన్నవారు మరియు దూతలను. మత్తయి సువార్త 18:10. రైట్. ఓకే. ఒకసారి ఒక్క నిమిషం. మత్తయి సువార్త 18:10 చదవండి అందరూ. ఈ చిన్నవారిలో ఇక్కడ ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూసుకోండి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. ఈ దూతలు ఎవరు అని అంటే థియోఫనీలు. ఆమేన్. మనము పరలోక ఎఫెసులో చదివాం కదా, పరలోక సంబంధమైన స్థలములలో కూర్చుండబెట్టబడి ఉన్నాం. మన ప్రవక్త 6వ పరిమాణానికి వెళ్ళాడు. ఆమేన్. కాలం అనే తెర దాటి వెళ్ళాడు, తెలుసు కదా అందరికీ. ఆ కాలం అనే తెర దాటి ఆ పరదేశంలోనికి వెళ్ళినప్పుడు, 6వ పరిమాణంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా సమూహంగా ప్రజలు చాలా మంది వచ్చి ఆయనను కౌగిలించుకుని పట్టుకుంటూ ఉంటారు. అక్కడ ఆయన ఏమంటారు అని అంటే, మేము నీ వర్తమానము ద్వారా రక్షింపబడ్డాము, దాని మీదే మేము విశ్రాంతి తీసుకుంటున్నాం అంటారు. ఆమేన్. అక్కడ ప్రవక్త అప్పటికి బతికే ఉన్నాడు కదా. ప్రవక్త అప్పటి వరకు చేసిన పరిచర్య ఎంతమందికి అయితే చేశాడో అంతమంది మాత్రమే అక్కడ లేరు. అర్థమవుతుందా? మేము నీ వర్తమానము ద్వారా రక్షించబడ్డామని చెప్పారు. కానీ అక్కడ ప్రవక్త మిలియన్స్ అని పదం వాడతాడు అనుకుంటా. లక్షల మంది ఉంటారని ఏదో అంటాడు ప్రవక్త, ఎక్కువ పదం. కానీ ప్రవక్త దాంట్లో అప్పటి వరకు అంతమంది రక్షించబడలేదు, అది ఈయనకి తెలుసు. కానీ అక్కడ చాలా గుంపులు కింద వచ్చారు. అంటే ఆయన ద్వారా, ఆయన వర్తమానం ద్వారా రక్షింపబడిన వారు ఎంతమంది అయితే ఉన్నారో అందరి థియోఫనీలు అక్కడ ఉన్నాయి. ఆమేన్. అంటే నీది నాది మనందరము కూడా అక్కడ మన రిప్రజెంటేటివ్స్, మన ప్రతినిధులు, మన వాక్య దేహాలు అక్కడ ఉన్నాయి. ఆమేన్. ఇప్పుడు వీళ్ళు ఉన్నది ఎక్కడ అని అంటే 6వ పరిమాణంలో ఉన్నారు. ఆమేన్. క్రీస్తులో, లో 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 ఇన్ క్రైస్ట్ జీసస్, క్రీస్తు యేసులో నందు. క్రీస్తు యేసు నందు అంటే లోపల, క్రీస్తులో అని అర్థం. అంటే పరలోకము సంబంధమైన స్థలం. పరలోకమేమో అన్నిటికంటే ఉన్నతముగా ఉన్న 7వ పరిమాణం. ఓకే. పరలోక సంబంధమైన స్థలం ఏంటి అని అంటే మన థియోఫనీలు ఉన్నాయి కదా, 6వ పరిమాణం. ఆమేన్. ఆమేన్. అర్థమవుతుంది అనుకుంటున్నాను. పరలోకములో లేవు, ఇవి పరలోక స్థలములలో ఉన్నాము. అర్థమైంది కదా ఇప్పుడు రెండిట్లకి తేడా. ఓకే. తర్వాత 56. You know something you have been taught and you are saved, and I want to tell you what it's all about. I like that, don't you? I want to put your feet up in the heavens a little while. మీరు కొద్దిసేపు భూ సంబంధమైన వారిగా కాకుండా, ప్రవక్త అంటున్నాడు, మీ పాదాలను కొద్దిసేపు పరలోకంలోకి లేపండి అంటున్నాడు. ఆమేన్. ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు ఉంటారా దాంట్లో?
చదువు తెలుగులో ఎలా ఉందా? మీరు మీ యొక్క పాదములు పరలోకంలో పెట్టవాలనని నేను కోరుచున్నాను. అనగా అది భూమికి బందీలు అవ్వడం కన్నా అలా చేద్దాం. ఎలాగా? కొద్దిసేపు పరలోక స్థలములలోనికి వెళ్దామా? ఆమేన్. సెడ్ నౌ ఐ వాంట్ టు టెల్ యూ వై. నేను చెప్తాను మీకు ఎందుకు అసలు భూ సంబంధాలుగా కాకుండా పరలోక సంబంధంలో కొద్దిసేపు పరలోకంలోనికి రండి అని ఎందుకు అంటున్నాడు? నేను చెప్తాను అంటున్నాడు ప్రవక్త. నేను మీకు దేనిస్తాడు? చిన్న ఉద్యమమును, చిన్న కదలికను, లిటిల్ బూస్టింగ్ అంటాం కదా, చిన్న ఉద్యమం ఇస్తాను అంటున్నాడు. ఎందుకు మిమ్మల్ని భూ సంబంధాలుగా కాకుండా పరలోకంలోకి రండి అని ఎందుకు అంటున్నానంటే, మీకు చిన్న బూస్టింగ్ ఇద్దామని, మీకు చిన్న ఉద్యమాన్ని ఇద్దామని, చిన్న ఉత్తేజాన్ని ఇద్దామని. స్టిమ్యులేషన్, ఏ లిటిల్ స్టిమ్యులేషన్. ప్రవక్త 3వ ముద్రలో రెవల్యూషన్ గివ్స్ స్టిమ్యులేషన్ అంటాడు. ఓకే, ప్రత్యక్షత ఉత్తేజాన్ని ఇస్తుంది. ఎందులోనంటే ఇప్పుడు చదవద్దు కానీ టైం లేదు. 3వ ముద్రలో 314వ పేరాలో ఉంటుంది. ప్రత్యక్షత, రెవల్యూషన్ గివ్స్ స్టిమ్యులేషన్. స్టిమ్యులేషన్ అని అంటే ఉత్తేజం వచ్చినోడు మీకులా కూర్చొని ఉంటాడా? చెప్పండి. ప్రత్యక్షత ఉన్నవాడికి చెప్పాలి. ప్రత్యక్షత ఉత్తేజాన్ని ఇస్తుంది. అవునా? ఉత్తేజముగాని వస్తే మీరు కూర్చుని ఉండగలరా? సైలెంట్గా ఉండలేరు. రెవల్యూషన్ గివ్స్ స్టిమ్యులేషన్. ప్రత్యక్షత ఉత్తేజాన్ని ఇస్తుంది. ఉత్తేజం వచ్చినోడు ఎందుకు అని అంటే, సరే చదువుదాం, అది అందులో సీల్స్ బుక్ ఉంటుంది. 3వ ముద్ర 314 చదువుదాం ఒకసారి. 3వ ముద్ర 63వ సంవత్సరం 3వ నెల. మూడో ముద్ర 314. కావున మీరు చూడండి, ఇప్పుడు ఏం చెప్పాను నేను? ప్రత్యక్షత ఉత్తేజాన్ని ఇస్తుందని చెప్పాను. ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడనంటే, చదవండి, దొరికిందా తెలుగు? కాదు ఫస్ట్ ఇది మళ్ళీ చదవండి. కావున మీరు చూడండి, ద్రాక్షారసం ప్రత్యక్షత యొక్క, ప్రత్యక్షత ద్వారా వచ్చే ఉత్తేజానికి ఏది దేనికి సూచనగా ఉంది? ద్రాక్షారసం. వైన్ రిప్రజెంట్ స్టిమ్యులేషన్ ఆఫ్ రెవల్యూషన్. అండ్ వెన్ ద హోలీ గోస్ట్ ఫెల్, మరియు పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు దేవుని యొక్క అగ్ని, ఇంగ్లీష్లో ఫైర్ ఆఫ్ గాడ్ అని ఉంది. అండ్ ద సీ ఇన్ ద ఫైర్ ఆఫ్ గాడ్ ఫాల్ అపాన్ దెమ్. దేవుని యొక్క అగ్ని వారి పైన పడుట వారు చూసినప్పుడు అది ఏం చేసింది? వాళ్ళను ఉత్తేజపడేటట్లు చేసింది. అప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళు ఉత్తేజపడేటట్లుగా చేస్తే, ఆమేన్, అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. 2000 సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు ఉత్తేజింపబడినట్లు పరిశుద్ధాత్మ చేస్తే, అక్కడ పరిశుద్ధాత్మ పడినప్పుడు ఆ దేవుని అగ్ని కొమ్మరించబడినప్పుడు అది వారిని ఉత్తేజపడినట్లు చేస్తే, ఈ దినమున పరిశుద్ధాత్మన చేత పొందిన వ్యక్తి సైలెంట్గా కూర్చుంటాడా? అర్థమవుతుందా నేను చెప్పింది? నీకు ఉత్తేజం వచ్చినప్పుడు నిన్ను ఎవరైనా పట్టుకోగలరా? ఇంకో విషయం చెప్పనా, నాకు బయట కూడా నాకు ఉత్తేజం వచ్చినా నేను అస్సలు కదలండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బయట, చర్చికి బయట ఏదైనా ఒక యాంగ్జైటీ విషయం తెలిసింది, ఒక
మంచి ఉత్తేజాన్ని ఇచ్చేది. క్రికెట్ సూపర్. చాలామంది క్రికెట్ ఫ్యాన్సే కదా అందరూ. ఓకే, మనకు నచ్చినోడు 6 కొడితే నేను కదలకుండా ఉండగలిగాను అన్నోడు ఎవడన్నా ఉన్నాడా? ఎవడుంటాడు అని అంటే నాకులాంటోడు ఉంటాడు. నాకు తెలియదు క్రికెట్, దేవుడి కృప వల్ల. ఎందుకు అని అంటే దానిలోకి నేను లీనం అవ్వలేదు. ఓకే, ఒకవేళ ఇందులో ఈ ప్రత్యక్షత కనుక నీకు వస్తే నువ్వు సైలెంట్గా ఉంటావా? ఎందుకు సైలెంట్గా ఉంటున్నావా అని అంటే నువ్వు ఈ స్పిరిట్లోకి రావట్లేదు. ఆమేన్. నువ్వు ఈ ఆత్మలోకి రావాలి అని అంటే దీంట్లో లీనం అవ్వాలా. ఏమండి, ఒక విషయం చెప్తాను. టీవీలో చూసిన దానికి మనం రెస్పాండ్ అవుతున్నాం, అవునా? ఇక్కడి నుంచి అక్కడికి ఎన్ని అడుగులు ఉంటుంది? 30 అడుగులు ఉంటుందేమో. 30 అడుగులు దూరంలో ఉన్న వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వరు డైరెక్ట్ అయినా. ఎందుకు అవ్వట్లేదు? ఇక్కడ ఉన్న వాళ్ళని కాదు నేను అనేది, మొత్తం మన వాళ్ళు అందరి కోసం మాట్లాడుతున్నాను నేను. ఎందుకు అవ్వట్లేదు అని అంటే ఇక్కడ లీనం అవ్వట్లేదు. బాడీ ప్రజెంట్, మైండ్ అబ్సెంట్. బాడీ ఇక్కడికి వచ్చేస్తుంది కానీ టైంకి మైండ్ రావట్లేదు. మైండ్ కోసం కూడా ప్రవక్త ఎదరు చెప్పాడు. నేను ఇంకా అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను. ఇంకా ఇంకెక్కడ ఉంది ఇది? ఎక్కడానంటే సరే ఎక్కడ వస్తుంది కదరా? ఇక్కడ చదువుదాం. ఆ పరిశుద్ధాత్మ వారి మీద దేవుని అగ్ని కుమ్మరించబడినప్పుడు అది వారిని ఉత్తేజపరిచినట్లుగా చేసింది. ఏది? పరిశుద్ధాత్మ. ఇంకో దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే ఉత్తేజ పడేవాడిని చూసి హీనపడతారు చాలామంది, హీనంగా చూస్తారు. నీకు మేకాలకి తేడా లేదు అని చెప్తున్నాను. ఎందుకనంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నువ్వు చేస్తే నీకు క్షమాపణ లేదు. ఓకే, అండ్ ద ఫస్ట్ థింగ్ తర్వాత మొదట ఏం జరిగిందో మీకు తెలుసా? జనులు వారు స్వాభావికముగా యాక్చువల్లీ వాళ్ళు నిజంగానే త్రాగి మత్తుగా ఉన్నట్లుగా అది. అప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళు ఎలాగా? నిజంగా స్వాభావికంగా వాళ్ళు తాగారు. అవును కదా, మనం చదివిందే కదా. అప్పుడు పేతురు గారు ఏమంటాడు? వీళ్ళు పొద్దున్నే మందే వేయలేదు అబ్బాయి అని చెప్తాడు కదా. అంటే అప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు తాగి మత్తులైనట్లుగా తలంచినట్లుగా చేసింది. అర్థమవుతుందా? ఆయన నిన్న నేడు నిరంతరం. ఆమేన్, ఆమేన్. నిన్న నేడు నిరంతరంగానే ఉన్నాడు. ఆయన ఒకరే రీతిగా ఉన్నాడు, కానీ మనం లేము. దానికి రెస్పాండ్ అవ్వాల్సిన విధంగా అవ్వట్లేదు. మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? తర్వాత అది వాళ్ళు దేని వల్ల అయ్యారు? ప్రత్యక్షత వలన. God's vindicated revelation made plain to them. దేవుని ద్వారా నిరూపించబడిన ప్రత్యక్షత వాళ్ళకి చాలా తేటగా కనిపించింది. దానిని గురించి దే వాజ్ హ్యాపీ అబౌట్ ఇట్. దానికోసం వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అందుకే ప్రవక్త ఏమన్నాడు? ఈ ప్రపంచం అంతటిలో అత్యంతగా ఎక్కువగా సంతోషంగా ఉండవలసిన ప్రజలు. ఎందుకు అని అంటే ప్రత్యక్షత ఉన్నది కాబట్టి. గాడ్ ప్రామిస్డ్ ఇట్. దేవుడు దానిని వాగ్దానం చేశాడు.
ఆమేన్. అది ఇది ఎవరి కోసం మాట్లాడుతున్నాడు ప్రవక్త? ఇప్పుడు ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, ఇది అదే అని చెప్తా ఉన్నాడు. బీయింగ్ విండికేటెడ్ బై ద సేమ్ సైన్, అదే సూచన ద్వారా నిరూపించబడిన వాడు ఇక్కడ ఉన్నాడు. అంటే ఎవరి కోసం చెప్తున్నాడు ఆయన? అగ్నిస్తంభం. ఎవరైనా తల మీద అగ్నిస్తంభం వచ్చి ఆయన రుజువు చేయబడ్డాడో, అవునా కదా? అపోస్తుల కార్యాల్లో ఏ అగ్నిస్తంభం అయితే వాళ్ళతో ఉన్నదో అదే అగ్నిస్తంభం నిరూపణ చేయబడింది 1950లో. తర్వాత దెర్ ఈస్ స్టిమ్యులేషన్ బై రెవల్యూషన్, ప్రత్యక్షతతో బయలుపాటు, ప్రత్యక్షత వలన ఉత్తేజము కలిగెను. అందుకే యోధలో నివసించే వాళ్ళతో పేతురు గారు అన్నాడు, 316లో, దే బికమ్ సో స్టిమ్యులేటెడ్ వెన్ దే సీన్ ఇట్ విండికేటెడ్. అది వాళ్ళు ఎప్పుడు ఉత్తేజింపబడ్డారు అని అంటే వాళ్ళు దాన్ని రుజువు చేయబడడం చూసినప్పుడు. అది ఇప్పుడు ఎవరికి ఏది రుజువు చేయబడకుండా, నాకు దేవుడు ఏమి రుజువు చేయలేదు, ఇప్పుడు వచ్చి ఆయన స్వస్థపరిచాడని రుజువు చేయలేదు, ఏమి రుజువు చేయలేదు, నాకేమి చూపించలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఒక్కలన్నా ఇక్కడ. కానీ వాళ్ళైతే దేవుడు దాన్ని రుజువు చేయడం, నిరూపణ చేయడం చూసినప్పుడు వాళ్ళు ఎంతగానో ఉత్తేజితులయ్యారు. ఆమేన్. దట్ జస్ట్ ఆల్వేస్ డూస్ దాట్, అది ఎల్లప్పుడూ దాన్ని అదే చేస్తుంది. తర్వాత ఇందులోకి వచ్చేద్దాం. 50 ఇందులో నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ఎక్కడానంటే కొన్ని పేరాలు దాటేస్తున్నాను. ఇందులో 60వ పేర చదవండి. ఇది ఇజ్రాయేల్ సంఘంలో తనల్లో, క్రీస్తులో చెప్పాను కదా ఇందాక. అది మనము పరిశుద్ధులుగా ఉండవలెనని. ఆమేన్. ఏ పరిశుద్ధత? పరిశుద్ధులుగా ఉండాలని ఆయన నిర్ణయించాడు. కానీ ఎవరి పరిశుద్ధత? మన పరిశుద్ధత కాదు. మరి ప్రవక్తనే నువ్వు అనొచ్చు, నువ్వు పరిశుద్ధత మీద నమ్మవా? పరిశుద్ధత నువ్వు నమ్మవా? ఎటబడితే అటు బతకచ్చని నువ్వు చెప్తావా? లేదు, నేననేది మన పరిశుద్ధత కాదని నేను అంటున్నాను. నాట్ మైన్, ఇన్ హిజ్. మై హోలీనెస్ ఈజ్ నథింగ్. నా పరిశుద్ధత ఏది కాదు, కానీ ఆయనది పరిపూర్ణమైనది, ఆయనది పర్ఫెక్ట్. ఓకే. 62వ పేర మంచిది. అదే చెప్పాను కదా. తర్వాత చూడండి, తర్వాత చూడండి అన్న దగ్గర నుంచి చదవండి. లుక్, ఏ గ్రెయిన్ ఆఫ్ వీట్ కెన్ ఓన్లీ ప్రొడ్యూస్ వీట్. ఒక గోధుమ విత్తనం, ఓకే, అది పల్లేరుకాయని ఉత్పత్తి చేయదు. గోధుమ విత్తనం దేనిలో? గోధుమ విత్తనంలో పల్లేరుకాయని ఉత్పత్తి చేసే కోరిక లేదు. అది ఇప్పుడు మన జీవితంలో బయటికి గోధుమ విత్తనం వస్తుందా, పల్లేరుకాయ వస్తుందా? గోధుమ విత్తనం అయితే పల్లేరుకాయను ఉత్పత్తి చేసే ఏ విధమైన కణం కూడా అందులో ఉండదు. ఆమేన్. కానీ పల్లేరుకాయ అయితే పల్లేరుకాయనే ఉత్పత్తి చేస్తుంది. మనం మోసపోవద్దు. ఇప్పుడు మీరు అనొచ్చు, నేను దీన్ని చేయడానికి దాన్ని చేయడానికి నన్ను ఏది గద్దించట్లేదు.
అని మీరు చెప్పుచూ ఉన్నచో ఆ, ఆ, ఉమ్, ఉమ్, ఆ, ఏంటి ప్రవక్త ఏమన్నాడనంటే అదే, నేను ఏం తప్పిదం చేసినా, నేను వాక్య వ్యతిరేకమైంది ఏదన్నా, నాకు ఏది ఖండించట్లేదు లోపల నుంచి, తప్పు తప్పు అని ఏం చెప్పట్లేదు అని మీరు అంటే, ప్రవక్త ఏమంటున్నాడనంటే ఇప్పుడు కొంచెం మీకున్న ఈకలను పీకుతాను. ఓకే, ఈకలను పీకడం ద్వారా మిమ్మల్ని గాయపరుస్తాను. ఆ, ఆ, ఆ. విన్నారా? అందరికి కనబడిందా? మళ్ళా చదవండి. ఇందాక ముందేమడిగావు? నన్ను ఏది ఖండించట్లేదు, నేను తప్పు అని నాకేమీ చెప్పట్లేదు అన్నాను కదా. దానికి ఏం చెప్తున్నాడనంటే ప్రవక్త, అయితే క్రీస్తు వద్దకు రాలేదని మరియు మరియు నువ్వు క్రీస్తు వద్దకు రాలేదని మొదటిదే, తిరిగి జన్మించలేదని చెప్పడానికి కొంచెం డౌట్ ఆధారం కాదు, కన్ఫామ్. నువ్వు తిరిగి జన్మించలేదని కన్ఫామ్. నేను చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మందికి లోపల చెప్పట్లేదు చేసేది తప్పని. అది కానీ చెప్తుంటే నువ్వు సేఫ్ జోన్లో ఉన్నట్టు. మనం చేసేది తప్పని కానీ నీకు ఏదైనా తప్పుదం జరుగుతున్నాడు, తప్పుదలు చేయమని నేను అనట్లేదు, తప్పుదం చేస్తూ ఉంటాం. అందుకే ప్రవక్త అంటాడు, నువ్వు పాపి అయినందుకు దేవుడు నిన్ను లెక్కడగడం, కానీ దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ద్వారా నువ్వు బయటికి రాలేనందుకు అడుగుతాడు. అర్థమవుతుంది కదా? అయితే నేను అంటున్నాను, నీకు తప్పిదం చేస్తా జరిగినప్పుడు ఏదైనా కొడతా ఉంటే నువ్వు సేఫ్ జోన్, నేను న్యాయం చేయక్కర్లేదు. దానిని బట్టి దేవునికి వందనాలు చెప్పాలా. ఒకసారి నేను ముందు కూడా చెప్పాను, ఒకసారి మేము కాకినాడలో ఒక షాప్ దగ్గర ఆగాం, కారు మీద ఆగిన తర్వాత నేను ముందు పెట్టినప్పుడు చూసుకోలేదు కారు. ఒక వ్యక్తి టైర్ మార్చుకుంటున్నాడు, ఒక వ్యాన్ది మా పక్కనే, మా ఎదురుగుండా. నేను వెనక్కి వెళ్ళి దానికి దాటడానికని ఇలా దాటి వెళ్ళిపోతున్నాను. అక్కడ ఏం జరిగింది అని అంటే, ఆ వ్యక్తి టైర్ మార్చేటప్పుడు ఆ టైర్ ఒకటి రోడ్డు మీద పెట్టేసి ఉంటే నేను ఆ టైర్ ఎక్కించేశాను. ఏది? ఆ వ్యాన్ టైర్ కారు ఎక్కించేసి దింపేశాను. నాకు తెలియక ఏదో రాయనుకుని ఎక్కించాను, ఆ టైర్ ఎక్కేసింది. ఈ లోపు ఆ వ్యక్తి ఎవరైతే టైర్ మార్చుకుంటున్నాడో అతను లేచి పెద్ద పెద్ద కేకలేసాడు. కేకలేసిన తర్వాత నేను కూడా అతని మీద కేకలేసాను. ఏంటనంటే, రోడ్డుకి అడ్డంగా ఎడతావు పెట్టాయా నువ్వు అని. కానీ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత నాకు తప్పు మంది, తప్పుని ఏం చేశాను, అతను మీద ఎగిరాను అని నా హృదయంలో ఒక పశ్చాత్తాపం వచ్చింది. అలా తప్పిదం చేసినప్పుడు దేవుని ఆత్మ గుచ్చుతుంది. ప్రవక్త అన్నాడు, రోడ్డు దెయ్యాలు, రోడ్ డేమన్స్ మన రోడ్ల మీద వెళ్తా ఉన్నప్పుడు ఉన్నాయి, చాలా దెయ్యాలు ఉన్నాయి రోడ్ల మీద. అయినా కానీ దేవుడు మన వాహనానికి మాత్రమే, నేను మొన్న చెప్పాను కదా, కేవలం మన వాహనానికి మాత్రమే ఆయన ప్రొటెక్షన్ ఇస్తా ఉన్నాడు. మనం ఏం తప్పిదం చేసినా మనలో కానీ ఆయన ఆత్మ ఉంటే ఖచ్చితంగా గుచ్చుతుంది. ఒకవేళ నీకు చెప్పకపోతా ఉంటే నువ్వు క్రీస్తు వద్దకు రాలేదని, తిరిగి జన్మించలేదని, ఈ రెండు చాలా సీరియస్. క్రీస్తు మాత్రమే నీకు సేఫెస్ట్ ప్లేస్ బ్రదర్. క్రీస్తు మాత్రమే నీకు ఒక సురక్షితమైన స్థలం. హీరోషిమా నాగసాగం మీద బాంబులు వేసినప్పుడు ఒక చిన్న మొక్క, అన్ని బొగ్గు అయిపోయినాయి, కానీ ఒక చిన్న మొక్క మాత్రం పచ్చగా ఉందంట. ఏంటి అని అంటే, ఒక పెద్ద బండ కింద ఉంది ఆ మొక్క. ఇప్పుడు ఈ లోకం మీద కూడా ఒక పెద్ద ఎన్ని బాంబులు వచ్చినా కానీ క్రీస్తు అనే బండ కింద కానీ మనం ఉంటే, క్రీస్తు అనే బండ సందులో కానీ మనం నిలబడి ఉంటే మనకు అదే సేఫెస్ట్ ప్లేస్. మనకున్న ఏకైక ఆశ్రయపురం ఆయన మాత్రమే. మనల్ని అది కుదిపేయాల.
అబ్రహామును పిలిచినప్పుడు అతను తన తండ్రిని ఇంకా లోతుని వెంట పెట్టుకుంటూ వచ్చేసాడు. వెంట పెట్టుకుని వచ్చినాడు. ప్రవక్త అంటున్నాడు, తైలంలో సచ్చిన ఏగలాంటి వాళ్ళు అంట వాళ్ళు. ఈ మెసేజ్లో 70 పేరాలో నేను ఎదరికి వెళ్దాం అనుకున్నాను, కానీ అది చెప్పించి ముగించేద్దామని ఆపుతున్నాను. ప్రసంగాంతం తీయండి ఒకసారి. ప్రసంగాంతం 10వ అధ్యాయం 1వ వచనం. బొక్కవాని తైలములో చచ్చిన ఏగల పడుట చేత అది చెడు వాసన కొట్టును. తర్వాత కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను ఏంటంట? కొంచెం బుద్ధిహీనత. ఈ తైలములో చచ్చిన ఏగలాంటోళ్ళు ఎవరో? అబ్రహాము తండ్రిని లోతుని. అబ్రహాం కూడా వచ్చినప్పుడు ప్రవక్త అంటున్నాడు అది. వాళ్ళు ఫ్లై ఇన్ ద ఆయింట్మెంట్. ఆ తైలంలో చచ్చిన ఏగల వల్లే తయారైపోయారు వాళ్ళు. ఏంటి అని అంటే వాళ్ళు అడ్డు బండ వలె ఉండిపోయారు తన అబ్రహాము మార్గం అంతటిలో. దేవుడు అబ్రహామును పిలిచాడు, లోతును కాదు. 70వ పేరాలో ఆయన అబ్రహామును పిలిచాడు, తన తండ్రిని కాదు. ఆమేన్. ఓకే. అక్కడ వాళ్ళు తైలములో చచ్చిన ఏగల వలె అడ్డుగా ఉన్నారు. ఆ చచ్చిన ఏగలు కంపు కొడతాయి. ఓకే. చచ్చిన ఏగలు. అసలు ఇక్కడ బొక్కవాన్ అంటే ఎవరు చెప్పండి? ఎవరికన్నా బొక్కవాడు అంటే ఎవరు తెలుసా? బొక్కవాని తైలం. బొక్కవాడు అంటే ఎవరు తెలుసా? అక్కడ ఇంగ్లీష్లో చూస్తే అపోత్కారీ అని ఉంది. APOTHECARY. ఇది బైబిల్లో 4 సార్లు ఉంది పదం. ఇది ఏంటి అని అంటే సుగంధ ద్రవ్యాలు చేసే వ్యక్తి. అంటే ఇంకో అర్థంలో ఏముంటుంది అని అంటే మందులు ఇచ్చేవాడు. ఎవరో? మందులు ఇచ్చే వ్యక్తి. అంటే మెడికల్ షాప్ ఆయన మందులు ఇచ్చే వ్యక్తి, లేకపోతే ఒక వైద్యుడు. ఓకే. ఇప్పుడు ఈ వైద్యుడు ఎవరు? మనకున్న పరమ వైద్యుడు ఒక్కడే. ఆమేన్. ఇప్పుడు ఆయన తైలంలో ఏగల పడితే, ఆమేన్, ఆయన తైలం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ. ఆయనిచ్చే తైలం. ఆ బొక్కవాని తైలంలో ఏగ పడితే ఏగ పడటం వల్ల అసలోడు పేరుపోద్ది. పరము నుండి పోయబడిన పరిమళ తైలం యేసునామం. అదంతా సువాసన వెదజల్లుతుంది. మనకు ఈ వైద్యుడు, ఈయన దగ్గర ఉన్న మందు ఏంటి? గుగ్గిలమేనా? మనకి ఈ కాలంలో వచ్చిన మందు. ఆమేన్. ఈ బొక్కవాని తైలంలో గనక సచ్చిన ఏగల పడితే అది స్టింకింగ్ సేవర్, చెడు వాసన, కుళ్ళి కంపు కొడుతుంది. ప్రవక్త దీనికోసం కూడా చెప్పాడు. మొన్న చెప్పాను నేను. తిరిగి జన్మించనివి గుడ్లుగా ఉండిపోయినాయి అనుకో, జన్మించకుండా ఉండిపోయిన గుడ్లు ఏం చేస్తాయి? కుళ్ళు కంపు కొడతాయి. ఇప్పుడు దాన్ని భౌతికంగా చూస్తే తిరిగి జన్మించనే కూడా గుడ్లు ఏమన్నా ఉండిపోతే నీ ఇంట్లో నువ్వు ఎన్ని రూమ్ ఫ్రెషనర్లు కొట్టినా సమస్య లేదు. ఆ గుడ్డు తీసి బయట పాడేసే వరకు. అందుకే మీ ఇంట్లో ఉన్న గుడ్లు కంపు కొట్టక ముందే తిరిగి జన్మించేలా చూసుకోండి. అర్థమైందా? గుడ్లు అంటే ఏంటో
ఏంటి గుడ్లు అంటే? మీ గుడ్లు ఎవరు? పిల్లలు. పిల్లల్ని తిరిగి జన్మించే విధముగా మీరే చూసుకోవాలి. అర్థమవుతుంది కదా? తిరిగి జన్మించే వ్యక్తిలుగా లేకపోతే ఆ బొక్కవాని తైలములో చచ్చిన ఈగ. దేవుని మన ఆయిల్లో పడినా పర్లేదు, దేవుని పరిశుద్ధాత్మను కూడా కంపు కొట్టిలా చేశామనుకో, అది భయంకరమైన స్థితి. అది ఆ బొక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. అబ్రహాము జీవితంలో వాళ్ళిద్దరు ఉన్నారు, ఓకే. ఇప్పుడు మన జీవితంలో చచ్చిన ఈగలు ఏమున్నాయి? అర్థమవుతుందా? కంపు కొడుతున్న గుడ్లు ఏమున్నాయి? వాటిని ఈ రాత్రి తీసేద్దాం. ఆమేన్. ఈ రాత్రి తీద్దామా? అయ్యి ఇక మన ఇల్లులో కంపు కొట్టకూడదు. ఆమేనంటారా? ఆ గుడ్లు జన్మించాలి తొందరగా, దానికి టైం ఉన్నప్పుడే జన్మించాల. లేకపోతే ఆయన ఆత్మనే కంపు కొట్టేలా చేసేస్తాం, అంతే కదా? ఆయన తైలములో చచ్చిన ఈగలు మనం ఎత్తే అది కంపు కొడతాయి. అవి జరగకుండా మనం చూడాలి. ఆమేన్. కాబట్టి ఈ విషయంలో మన జీవితాల్లో ఏమున్నాయి? కంపు కొట్టే ఈగలు ఏమున్నాయి? కంపు కొట్టే గుడ్లు ఏమున్నాయి? మన జీవితాలని ఈ రాత్రి మన జీవితంలో ఉన్న అడ్డుబండలు వీటినన్నిటినీ తీస్తే మనము సంపూర్ణులగుటకు సాగిపోతాం. ఆమేన్. మనం సంపూర్ణులు అవ్వడానికి సాగిపోవాలి అని అంటే మనం వీటిని తీసేయాలి. ఫస్ట్ మన జీవితంలో ఉన్న చచ్చిన ఈగలను తీసేయాలి, కుళ్ళిపోయిన గుడ్లను తీసేయాలి. దీనిని డీప్గా అర్థం అవ్వాలి అని అంటే మీ ఇంట్లో ఒక కుళ్ళిపోయిన గుడ్డును పెట్టుకుని చూడండి ఒక 2 రోజులు. అప్పుడు దేవుడు చెప్పేది ఏంటో అర్థమైద్ది. అర్థమవుతుందా? తిరిగి జన్మించని గుడ్లను జన్మించేలా చేయండి. గుడ్లుగానే ఉండిపోతే అవి పాడేయాలి తర్వాత దానిని. కాబట్టి ఈ రాత్రి తీసేద్దామా? ఆ బొక్కవాని తైలంలో చచ్చిన ఈగలను తీసేద్దామా? ఆ చచ్చినవి కానీ కంపు కొట్టకుండా మన జీవితాలు ఆయన ముక్కుకి దేవుడు అంటాడు, వారి చెడుతనం నాకు నాసికారంధ్రాలకి, రైట్. అలాగా మన జీవితాలు అవ్వకూడదు. నోవహు కాలంలోనే కదా అంటాడు అది. నోవహు దినములలో జరిగినట్లుగానే ఈ దినములలో కూడా జరుగుతుంది. అంటే అప్పుడు మనుషులు చెడుతాను ఆయన నాసికారంధ్రాలకి కంపు కొడితే ఇప్పుడున్న జనులుగా ఇది కూడా కొట్టదా? ఖచ్చితంగా కొడుతుంది. కాబట్టి ఆ చచ్చిన ఈగల్ని, ఆ కుళ్ళిపోయిన గుడ్లని అవన్నీ ఆడదాం. ఆమేన్. అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం ఒకసారి. అందరూ కూడా లేచి నిలబడి, అటు ఇటు చూడొద్దు దయచేసి, లేచి నిలబడి. నువ్వు క్రైస్తవుడిగా ఇప్పుడు కాలేదు, కానీ జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను ముందుగానే నిర్ణయించుకున్నాడు. నిన్ను బలవంతంగా ఆయన చేయలేదు, కానీ నిన్ను ముందుగానే ఆయన చూశాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎక్కడ కూర్చున్నావు అంటే పరలోక స్థలముల్లో కూర్చుండబెట్టబడాలి. నీ స్థితి ఏంటో, నువ్వు చిన్నపిల్లవాడువు కాదు. చిన్నపిల్లవాడిని చేష్టలు చేయటానికి నువ్వు చిన్నపిల్లవాడు కాదు. నువ్వు ఎదిగిన స్థితిలో ఉన్నావు. పిల్లవాని చేష్టలు మానేసి పెద్దవాని యొక్క స్థితిలో మనం ఉందాం. చిన్నపిల్లల చేష్టలు మనం మానేద్దాం. ఎందుకంటే ఇంకా ఎదగకపోతే ఇప్పుడే ఆ ఆత్మీయ మతుమరుపు ద్వారా, ఎందుకంటే నీవెవరవో తెలియని ఒక స్థానము నీకున్నది.
కానీ ఈరోజు ప్రవక్త వర్తమానం వచ్చి ఆత్మీయ మతిమరుపు నుంచి, యోబు నువ్వు ఎక్కడున్నావు అని అంటే, భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటే ప్రత్యక్షత ద్వారా యోబుకి ఎరిగినట్లుగా నీవు కూడా స్థితిలో ఎరిగి ఉన్నావు. ఒక్కసారి ప్రభువా నిజమే, యేసు ఒక్కడే అది ఎరిగినవాడు, ఇంకెవ్వరూ కూడా ఆ స్థితిని ఎరిగలేదు మా ప్రభువా. ఎందుకంటే అది జన్మ ద్వారా. కానీ ఆత్మీయ మతిమరుపు ద్వారా ఈరోజు నువ్వు ఎంతో తేటగా మాతో మాట్లాడి, ఈరోజు కాదు కానీ నేను క్రైస్తవుని అవటం, జగత్తు పునాది వేయబడక మునిపే నేను క్రీస్తులో నియమించబడ్డాను. ఇది చాలా నాకు ఆనందం కలిగిస్తుంది, ఇది నాకు చాలా సంతోషం కలిగిస్తుంది అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుని ప్రభువా నిజమే, ఇది నా ఎన్నిక కాదు. అందుకే ఈరోజు ఒకవేళ ఎవరైనా క్రైస్తవుడు కావాలి అని అంటే, అది చాలా అరుదైపోయింది అని అంటే, జగత్తు పునాది వేయబడక మునిపే వారు క్రైస్తవుడు కాదు కాబట్టి ఈరోజు వాడు మారలేకపోతున్నాడు ప్రభువా. నిజమే, ఈరోజు నేను మారగలిగాను అని అంటే ఇది చాలా అద్భుతము నాయన. ఎందుకనంటే ఇప్పుడు ద్వారాలు మూయబడి ఉండొచ్చు నాయన. నోవాహు ఓడలోకి వెళ్ళినప్పుడు 7 రోజులు అయిన తర్వాత ఆ మూత ఎలాగైతే వేసేసి ఉన్నదో, ఈరోజు అందుకే ఒకవేళ బయట వారు రాలేకపోతున్నారేమో, ఇంత వ్యతిరేకత ఉన్నదేమో. ఎందుకంటే దేవుడు ద్వారము తెరవగా ఎవడు ముయ్యగలడు? ద్వారము ఆయన తెరిస్తే ఎవరు ముయ్యగలడు? ఆయనే మూస్తే ఎవడు తెరవగలడు? కాబట్టి ఈరోజు ద్వారం తెరిచాడు కాబట్టే నీవు లోపడున్నావు, ఓడ లోపడున్నావు, క్రీస్తులో ఉన్నావు, పరలోక స్థలంలో నువ్వు కూర్చుని పెట్టబడి ఉన్నావు. ఇది గొప్ప భాగ్యమై ఉన్నది. ఇంకా చిన్నపిల్లవాని చేష్టలు మానేసి, ఎందుకనంటే ఇది ఎదిగిన వారికి, ఇది పాపులకు కాదు, ఇది చిన్నపిల్లలకు కాదు, అసూయతో కలహాలతో ఒకరి మీద ఒకరు పడుతూ ఉన్న వారికి కాదు, ఇది కొరింథీయులకు కాదు, ఇది ఎపిసీలకి, ఇది పరిశుద్ధులకి. కాబట్టి నువ్వు ఎదిగావు, బలమైన ఇంద్రియాలు దేవుడు నీకు ఇచ్చాడు, దాని ద్వారా అభ్యాసం చేద్దాం. ఎందుకనంటే నీ యొక్క జీవితంలో ప్రత్యక్షత కలిగి ఆ రోజు ఎలాగైతే ఉత్తేజాన్ని పొందుకున్నారో, ఈరోజు కూడా మనం అలాంటి ప్రత్యక్షతతో ఆ ఉత్తేజాన్ని పొంది ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. స్త్రీలలో నుంచి